నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కులగణనపై టీ కాంగ్రెస్ కదం తొక్కుతుందా? బీసీ రిజర్వేషన్ కులగణనపై తాడో పేడో తేల్చుకునే ఉద్దేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నారా? హస్తినాలో తలపెట్టిన ధర్నా మీద కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా? వాచ్ ది స్టోరీ. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ కదం తొక్కింది. ఈ రెండు బిల్లుల విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి టీ కాంగ్రెస్ నేతలు హస్తినకు వెళ్లారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, మంత్రులే కాదు రాహుల్ గాంధీ ఇతరులు అంతా కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల మీదే ఫోకస్ పెట్టారు. కులగణన బిల్లు, బీసీలకు 42% బిల్లుకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గట్టి నిర్ణయంగా తెలుస్తోంది. కులగణన, బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కాంగ్రెస్ పట్టుబడుతుంటే 42% రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలను చేర్చారు కాబట్టి మతతత్వ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. 40% రిజర్వేషన్లలో ముస్లింలను తీసేస్తే ఖచ్చితంగా బిల్లును ఆమోదిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసి కులగణన, బీసీ బిల్లు ఆవశ్యకతను వివరించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, రాహుల్ గాంధీతో కలిసి రాష్ట్రపతిని అపాయింట్మెంట్ తీసుకుని కలిసే అవకాశం ఉంది. బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ధర్నాకు అర్థం లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామాలకు తెరలేపిందని బీజేపీ విమర్శిస్తోంది. మొత్తానికి రేపు జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేయబోతున్నటువంటి మహాధర్నాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది చూడాలి. రాష్ట్రపతి కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్షన్గా మారింది. ఒకవేళ మహాధర్నాతో బీజేపీ దిగి రాకపోయినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ మరొక ఎజెండా ఏదైనా ఎత్తుకుంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి.